నా పేరు అనిత. నేను ఈ బస్ కండక్టర్ ని. ఈ రోజు ఈ బస్సు గద్వాల నుంచి ఐజాకు సమయం 3:50 బయలుదేరుతున్నాము. ఈ ప్రయాణ సమయం అన్నది 55 నిమిషాలు పడుతుంది మనం ఐజాక్ చేరుకోవడానికి. అయితే మొన్న జరిగిన కర్నూలు ఇన్సిడెంట్ మీ అందరికి తెలిసిందని అనుకుంటున్నా. చాలా మంది కాలిపోయి చనిపోయింది కదా కర్నూలు దగ్గరలో, మీ అందరికి తెలిసిందని అనుకుంటున్నా. అది ప్రైవేట్ ట్రావెల్ బస్ అన్నమాట. అలాగే ముగ్గురు అక్క చెల్లెలు చనిపోయినారు కదా చేవెళ్ళ దగ్గర తాండూరు డిపోకి చెందిన బస్సు యాక్సిడెంట్ కి గురి కావడం జరిగింది. అయితే ఈ రెండింటికి మధ్యన వ్యత్యాసం ఏంటి అంటే, అది ఆర్టీసీ బస్సు ముగ్గురు అక్క చెల్లెలు చనిపోయినది ఆర్టీసీ బస్సు, అలాగే కాలిపోయి చనిపోయినది మాత్రం ప్రైవేట్ ట్రావెల్ అన్నమాట. మా ఆర్టీసీ బస్సులో ఎలాంటి ప్రమాదం జరగదు. ఒక ఆర్టీసీలో ఏమైనా జరిగితే మా తండ్రి గారికి, ఆ ముగ్గురు అక్క చెల్లెల తండ్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా 7 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషన్ వచ్చింది. వాళ్ళు లేని లోటు తీర్చకలేకపోవచ్చు మేము, కానీ కొంతవరకు ఆర్థిక సహాయం అయితే చేయగలుగుతాము మా ఆర్టీసీలో. మిగతా ప్రైవేట్ ట్రావెల్స్ లో ఆ ఫెసిలిటీ అయితే ఉండదు కదా. అలాగే ఏమైనా మనకు అట్లాంటివి జరిగినప్పుడు మీకు అందరికీ అవగాహన కలిగించాలి అని చెప్పేసి ఒక అవగాహన సదస్సు అయితే మా ఆదేశాల మేరకు నేను మీకు అందరికి చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ డోర్ ఉంది కదా మన బస్సులో, లెఫ్ట్ సైడ్ మనకు ఇటు నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ డోర్ అన్నది ఉంటది. ఈ ఎగ్జిట్ డోర్ ని అక్కడ అది ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఏమైనా జరిగి ఇటు సైడ్ నుంచి వెళ్ళడానికి రాలేకపోయినప్పుడు ఇట్లా నుండి వెళ్ళాలి, ఇక్కడ నుండి వెళ్ళి తప్పించుకోవాలి. అలాగే ఇంకొకటి ఏం చేయాలంటే, అందరూ ఏదైనా జరిగినప్పుడు మేము ఇక్కడే దగ్గరలో ఉన్నాము ఎగ్జిట్ డోర్ కి, సో మా బ్యాగ్స్ అన్ని తీసుకొని వెళ్తాము అని మీకోసం ఆలోచించకండి. ఆ బ్యాగ్స్ పోయినాయి. నెక్స్ట్ వాళ్ళు మీకు తర్వాత దిగే వాళ్ళ కోసం మీరు తొందరగా దిగి హెల్ప్ చేయాలి. అంతే తప్ప నా బ్యాగ్, నా బట్టలు అని మీరు అట్లాంటి వాటికి ఏమో ఆశించకండి. మీరు ఫస్ట్ దిగే వాళ్ళు తర్వాత దిగే వాళ్ళ కోసం హెల్ప్ చేయాలి. అంతే. మా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.